గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీ అనంతబాబు తన వద్ద పనిచేసిన డ్రైవర్ను నిర్జీవంగా డోర్ డెలివరీ చేసిన కేసులో బాధిత కుటుంబానికి న్యాయం జరిగి దోషులకు శిక్ష పడే వరకు ప్రజా సంఘాలతో కలిసి పోరాటం చేస్తానని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు పిట్టా వరప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కేసులో అప్పటి పోలీసులు ముద్దాయికి పూర్తిగా సహకరించారని, నమోదు చేసిన సెక్షన్ల ప్రకారం దర్యాప్తు చేయలేదని ఆరోపించారు. సీసీ ఫుటేజ్లోని దృశ్యాల ఆధారంగా అనంతబాబు భార్యను తక్షణమే అరెస్టు చేయాలని, అనంతబాబు బెయిల్ను రద్దు చేయాలని, అదేవిధంగా అప్పటి పోలీసు అధికారులపై విచారణ చేపట్టి అవసరమైతే వారిని అరెస్టు చేసి బాధితుని కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని పిట్టా వరప్రసాద్ కోరారు. గత ప్రభుత్వం కాలంలో అప్పటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంత ఉదయ్ భాస్కర్ తన దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ని 2022 మార్చి 19వ తారీఖు రాత్రి సజీవంగా తీసుకెళ్ళి నిర్జీవంగా డోర్ డెలివరీ చేసిన సంగతి ఈ ప్రపంచం అంతా తెలుసు. ఆ కేసులో అప్పటి ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, అక్కడ ఉన్నటువంటి డిఎస్పి మురళీకృష్ణారెడ్డి, భీమారావు, ఆకుల మురళి అనే సిఐ వీళ్ళందరూ కలిసి అతన్ని రక్షించడానికి శతవిధాల ప్రయత్నం చేశారు. ఆ రోజు ఎస్పీ చాలా గౌరవంగా ఒక ముద్దాయిని గారు అనంతబాబు గారని ప్రకటించడం అందరికీ తెలిసిన విషయమే. అప్పుడే మాకు అనుమానం వచ్చింది, ఈ కేసుని వీళ్ళు పక్కదారి పొట్టించి నిర్వీర్యం చేస్తారని. నేను ఒక్కడనే చంపానంటే అప్పుడు రెడ్ విత్ 35 అని మర్డర్ కేసు వేశారు, ఎస్సీ ఎస్టీ వేశారు, దాంతోపాటు రెడ్ విత్ 35 వేశారు. రెడ్ విత్ 35 అంటే ఇంకా కొంతమంది ముద్దాయిలు ఉన్నారు అని. ఆ విధంగా పరిశోధన చేయలేదు, ఆ విధంగా దర్యాప్తు చేయలేదు. ఒక్కడనే అతను ఇచ్చినటువంటి నేనే చంపాననే కన్ఫెషన్ స్టేట్మెంట్ని ఆధారం చేసుకుని ఇంకెవరూ లేరు అని అప్పుడు ఎస్పీ సలహాతో దాన్ని రెడ్ విత్ 34 తీసేశారు. అంటే ఇంకెవరూ లేరు అని ఇతన్నే వింటే ఈ కేసు వీగిపోద్ది, అనంతబాబు సురక్షితంగా బయటకు వస్తాడని పోలీసులు చేసినటువంటి పెద్ద కుట్ర. ఆ పరిస్థితుల్లో అధికారం మారిన తర్వాత మేము మళ్ళీ తల్లిదండ్రులు తీసుకుని డీజీపీ గారి దగ్గరికి వెళ్తే ఆయన సిట్ వేశారు. ఆ సిట్ వేసినప్పుడు ఎంక్వైరీ మొదలు పెడితే ఆ రోజుల్లో దాదాపు 80 సీసీటీవీ ఫుటేజీలు సేకరించారు. అనంతబాబు ఎక్కడెక్కడ తిరిగాడు, ఎక్కడి నుంచి వచ్చారు, కారు ఇవన్నీ కలిసి 80 సీసీటీవీ ఫుటేజీలు తీస్తే అందులో 24 సీసీటీవీ ఫుటేజీలు మాత్రమే ఉంచారు. పనికొచ్చే సీసీటీవీ ఫుటేజీలు ఎన్నట్లని వాళ్ళు దాచేశారో ధ్వంసం చేసేసారో తెలియదు. అందులో దొరికినటువంటి ఒక్క సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ రోజు భార్య కూడా హత్యా ప్రదేశంలో ఉంది, భార్య మృతుడు అనంతబాబు ఆ ప్రాంతంలో ఉన్నారని గుర్తించి దాని ఆధారంగా ఆమెను ఏటుగా చేర్చి వీళ్ళు కేసు నమోదు చేస్తే వీళ్ళు వెంటనే ప్రతిసారి అనంతబాబు హైకోర్టుకి వెళ్ళడం, హైకోర్టులో ఎదురు దెబ్బతినడం రావడం జరుగుతుంది. భార్యను అరెస్ట్ చేస్తారని యాంటిసిపేటరీ బెయిల్ కోసం వెళ్ళాడు. యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు కాలేదు, ఆవిడ గైర్హాజరులో ఉంది. ఈ పరిస్థితుల్లో ఇది నాకు బెయిల్ సంపూర్ణ ఇంటీరియం బెయిల్లో ఉన్నాడు ఇప్పటివరకు కూడా, నాకు పూర్తి బెయిల్ కావాలని సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టులో సిద్ధార్థ లోద్రా తల్లిదండ్రుల తరపున బాధితుల తల్లిదండ్రుల తరపున ₹1 కూడా తీసుకోకుండా ఈ కేసులో హాజరయ్యి ఆయన వాదనలు వినిపించి ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం, పోలీసుల దర్యాప్తులో లోపాలు అన్నీ ఎత్తి చూపి ఇంకా ముద్దాయిలు ఉన్నారు, వీళ్ళందరి మీద చర్య తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలియజేస్తే సుప్రీంకోర్టు జస్టిస్ ఇదంతా పరిగణలో తీసుకుని హైకోర్టుకు డైరెక్షన్ చేశారు. అనంతబాబు ఏ విధమైన కంప్లైంట్తో హైకోర్టుకు వచ్చినా మీరు తీసుకోవద్దని ఒకటి. రెండోది, అనంతబాబు ఇప్పటి వరకు ఇంటీరియం బెయిల్లో ఉన్నాడు, ఇంటీరియంగా కాదు మేము పూర్తి స్థాయి బెయిల్ ఇస్తాం, కానీ ఇతను బెయిల్ తీసుకున్న తర్వాత సాక్షులను బెదిరించడం కానీ లేదా సాక్ష్యాలని తారుమారు చేసే ప్రయత్నం చేసినా మేము వెంటనే అతన్ని బెయిల్ రద్దు చేసి అరెస్ట్ చేస్తామని ఒక హెచ్చరిక చేసింది. మూడో హెచ్చరిక, ఆ రోజు ఎస్పీ దగ్గర నుంచి పై స్థాయి అధికారులు, కింద స్థాయి అధికారులే కాదు, ఆ రోజు ఉన్నటువంటి మహేందర్ రెడ్డి, అదేవిధంగా పాలరాజు, డీజీపీ మహేందర్ రెడ్డి,
డిఐజీ పాల్రాజ్, ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, అదేవిధంగా డిఎస్పీలు, సిఐలు, పోలీస్ ఇన్స్పెక్టర్ను కూడా పరిగణలో తీసుకోమని హైకోర్టు ఇస్తే ఒటాఒటిన భయపడినటువంటి ఈరోజు నలుగురిని భీమారావు, ఆయన అడిషనల్ ఎస్పీగా పనిచేస్తూ ఉన్నాడు భీమవరంలో, ఆయన్ని సస్పెండ్ చేశారు. మురళీకృష్ణారెడ్డి బీఆర్లో ఉన్నాడు డిఎస్పీ, అతను సస్పెండ్ చేశారు. తర్వాత ఎవరైతే ఆర్ఓసిఐగా ఉన్నాడో ఆకుల మురళి, అతన్ని సస్పెండ్ చేశారు. సతీష్ అని ఈరోజు సర్పవరం అప్పుడు సర్పవరంలో ఉండి ఇప్పుడు పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఎస్ఐని కూడా సస్పెండ్ చేశారు. మేమేం చెప్తున్నామంటే ఆ రోజు ఎవరైతే డీజీపీ ఉన్నాడో ఆ డీజీపీని ఈ కాకినాడ జిల్లా ఎస్పీ అయినటువంటి రవీంద్రబాబు 78 సార్లు వెళ్ళి కలిసాడు ఇదే కేసు విషయంలో. ఈ 78 సార్లు వెళ్ళినటువంటి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వం అవి బయట పెట్టాలి. ఈ చర్చలు ఏ విధంగా చేశారు, కేసును మాఫీ చేయడానికి ఏ విధమైన ప్రయత్నాలు చేశారని ఈ 78 సార్లు రికార్డులు తీస్తే బయటపడుతుంది. కాబట్టి వాళ్ళు ఈరోజు రిటైర్డ్ అయిపోయినా సరే వారిని కూడా పిలిపించి విచారించి ఆధారాలు చూసి అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలా చేసినప్పుడే వాళ్ళ ఈ కుటుంబానికి ఈ కేసులోనూ సరైన న్యాయం జరుగుతుంది. ఈరోజు అనంతబాబు కింద పడిపోయినాడు, ఏం చెప్తాడు? కింద పడిపోయి నేనే తన్నేశాను, నేనే కొట్టేశాను అదాగా ప్రభగల్పాలు పలుకుతాడో ఆ విధంగా నేను పారిపోలేదు, నాకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది, నేను దర్జాగా ఉన్నాను. ఏం మాట్లాడుతున్నాడండి ఆయన? ఒక వ్యక్తిని చంపి పశ్చాత్తాపం లేకుండా అరే నేను నా వల్ల ఒక ప్రాణం పోయింది, ఒక కుటుంబం, ఒక తల్లి గర్భశోకానికి గురయ్యింది, ఒక కుటుంబం రోడ్డు పాలన పడింది అని పశ్చాత్తాపం లేకుండా ఈరోజు విచ్చలవిడిగా మాట్లాడుతున్నాడు. నేనేం చేయలేదన్నట్టుగా. ఇంత దుర్మార్గమైన అనంతబాబు ఈ వ్యాఖ్యలను కూడా సుప్రీంకోర్టు పరిగణలో తీసుకుని అతను బెయిల్ రద్దు చేయాలి. భార్య ఎక్కడ దాక్కున్నా సరే వాళ్ళు గూగుల్ టేక్అవుట్ ద్వారా ఆవిడని గుర్తించి అరెస్ట్ చేయాలి. ఎవరైతే ఎస్పీ నుంచి డీజీపీ దాకా ఉన్నటువంటి ఈ ముగ్గురిని కూడా తీసుకొచ్చి విచారణ చేయాలి. విచారణ చేసి సాక్ష్యాలని నిరూపించి వాళ్ళని కూడా అరెస్ట్ చేసినప్పుడే ఖచ్చితంగా ఈ కేసుకి న్యాయం జరుగుతుందని యావత్ దేశ ప్రజలు, ప్రపంచ ప్రజలు కూడా దీనికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆ విధంగా న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం. ఆ విధంగా జరగకపోతే జరిగే వరకు కూడా అన్ని ప్రజా సంఘాలు, దళిత సంఘాలతో పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. నా పేరు పిట్టా వరప్రసాద్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ రాష్ట్ర అధ్యక్షుడిని.